ఆ ధవల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. మరి నా తోటి ప్రియులందరికీ, సహోదరులకు ఆయా దేశాల్లో ఉంటున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నిన్నటి వరకు కాచి మనల్ని కాపాడినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక దినమని మనకి అనుగ్రహించి మళ్ళీ ఈరోజు వాగ్దానం కూడా మనకు అనుగ్రహించున్నాడు. ఆ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. బోధిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనువాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినైనా యెహోవాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను పిలుచుకున్నాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతి న్యాయములతో యథార్థంగా ఉంటున్నారో వారిని దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక అందులో మీకు ఏ విధమైనటువంటి శోధన కానీ సమస్య కానీ వచ్చినా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పిలుచుకున్న దేవుడను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను కనుక నీకు ఏ విధమైనటువంటి భయము లేకుండా నీవు ఉండి నిశ్చింతగా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను కాపాడుకుంటానని మన దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతి అను దక్షిణాహస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను అంటున్నాడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త. ఆయన యథార్థమైనటువంటి దేవాది దేవుడు. ఆయన వంటి వారి జగమున లేడు. ఆయనే దేవుడు, ఆయన సర్వము. ఆయనలో ఏ విధమైన మచ్చ కానీ ఏ విధమైనటువంటి లోపము కానీ లేనటువంటి దేవుడు, మతమచ్చరాలు లేనటువంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇలాంటి దేవుడు నీకు ఎక్కడ కూడా ఎవరిలోని ఎక్కడ కూడా దొరకడు. దొరికిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయక ఆయన పట్ల మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉండండి. దేవుడు తప్పక మీకు న్యాయం చేస్తాడు. తీర్పు అనేది న్యాయం అనేది చేసి మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తాడు. ఈ దినము ఎవరికి కాపాడిన దేవుడు ఇంకా మీదటి కూడా ఆయన అరిచేతిలో చెక్కునే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కదా. ఈ విషయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి. ప్రతి గృహంతో మీరు మాట్లాడండి. మీ కృప, మీ ఆదరణ, మీ శక్తిని, మీ అభిషేకాన్ని కుమ్మరి మీ ఆత్మశక్తితో నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను వెలిగించండి. ప్రతి కుటుంబంలోని శోధన, చేతబడి, చిల్లంగి, బాన్మతి క్రియలు, దయ్యపు కట్లు యేసు నామములో పారిపోయిన ప్రతి తెగిపోనుగాక. గృహంలో ఏ విధమైనటువంటి వివాహాలు జరగక, లేకపోతే పిల్లలు లేక, గర్భఫలం లేక అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారేమో, మంత్రపు కట్టులతో బాధపడుతున్నారు, యేసు నామంలో కాలిపోనుగా అవన్నీ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి సంవత్సర దయకరణను దీవించి ఆశీర్వదించండి. యెరూషలేము యొక్క పట్టణం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే చుట్టూ కంచివే శత్రువులను మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. వారికి తగిన జ్ఞానం ఇచ్చి ప్రజలను పరిపాలించి గొప్ప జ్ఞానం వారికి అనుగ్రహించమని, మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను. పేదలను కనికరించండి. రైతుల పట్ల సహాయం చేయండి. ఇంకా నష్టపోతున్నటువంటి వారు వ్యాపారాలు, ఉద్యోగాల్లో, అనేకమైన వాటిల్లో ప్రభు పనులు చేస్తున్న వారికి మరి సహాయకారులుగా నిలబడండి. వారి కుటుంబంలో ఆశీర్వదించండి. ఆశీర్వాదంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల మీరుండి ఆ సువార్త విషయంలో మీరే సహాయం చేయమని, నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ అడుగు జాడల్లో వారిని నడిపించండి. మీరు ముందుండండి ప్రభా. గృహకులు జరుగుతుండగా ప్రభా అక్కడ మీరు ముందు అయ్యా నేను మరి సువార్త ప్రకటించి వారు పాదములు సుందరములను మీరు చదివించారు. ఆ రీతిగా ప్రభా మీరే తోడైండి నడిపించమని నా ప్రభైన ప్రియరక్షకుడైన
యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఇంకా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి మీరు అలా చేయడం వల్ల సువార్త ప్రకటించిన వారైతారు. ఏ విధమైనటువంటి శోధనలు ఉన్నా కూడా దేవుడు వారికి విడుదలిస్తాడు. అలాగే ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాము. మీ ప్రార్థన అవసరతలకి ఫోన్ చేయండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడైని నడిపించాలని మీ అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. తప్పక వీక్షించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.